హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ వంకాయ పొడి కూర ఎలా చేయాలో చూపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నేను ఈ కూరలో తయారు చేసే పొడి కూడా మనం బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై లాగా చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత, నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నా మినపప్పు, ఒక గుప్పెడు, అది కొంచెం రోస్ట్ అయినాక శనగపప్పు ఒక గుప్పెడంతా తీసుకున్నా. దాంట్లో ఒక చెంచాడంతా మెంతులు తీసుకొని 2 చెంచాల జీలకర్ర వేసుకున్న. ఒక పిడిగడని ఎండుమిరపకాయలు, దించే ముందు కాసేపటికి ముందే ఒక గుప్పెడని నువ్వులు కూడా వేసుకొని తీసి అవి మిక్సీ జార్లో వేసుకున్నా. అలాగే ఇటు సైడు ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసి వంకాయ ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాయి. ఎందుకంటే అవి నల్లగా అవుతాయి, చేదు కూడా వస్తాయి కాబట్టి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని జీలకర్ర, మెంతులు వేసుకొని ఆవాలు, నేను ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఒక 10-15 నిమిషాలు ఉడకనిచ్చిన. అవి మధ్యలో కలుపుతూ ఒక 15 నిమిషాల దాకా ఉడికినాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు వేసి ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఉడికినాక నేను ఫస్ట్ వేపుకున్న పప్పుల పొడి కూడా ఒక పిడికడంతా వేసుకున్నా. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి పుదీనా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని పప్పు చారుతోటి చాలా టేస్ట్గా ఉంది. ఈ పొడి కూడా మనం నిల్వ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.